నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మరోసారి కాంగ్రెస్ పార్టీ మరియు దాని నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని కించపరిచేలా నకిలీ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ పట్టుబడ్డారు. మనీష్ తివారీ మరియు జయరాం రమేష్ వంటి నాయకులు ఇటీవల సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని పంచుకున్నారు. ఆర్ఎస్ఎస్ 1925-1947 వరకు ఎటువంటి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొనలేదు అని ఆరోపించారు. అయితే ఆర్గనైజర్ చేసిన పరిశీలనలో ఇది ఆర్ఎస్ఎస్ ని కించపరిచే దురుద్దేశపూర్వక ప్రయత్నం తప్ప మరొకటి కాదని తేలింది. ముఖ్యంగా 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణం కొత్త అవధులు అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ చేసే 3 రోజుల ఉపన్యాస శ్రేణికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ ఈ నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోంది. ఏఐ జనరేటెడ్ ఇమేజ్ బహిర్గతమైంది. కాంగ్రెస్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఇమేజ్ ఇది నిజమైన చారిత్రక పత్రం కాదు, ఏఐ జనరేటెడ్ క్రియేషన్. ఈ నివేదిక బ్రిటిష్ హోమ్ డిపార్ట్మెంట్ జారీ చేసినట్లు చెప్తుంది. కానీ బ్రిటిష్ ఇండియాలో అలాంటి డిపార్ట్మెంట్ ఎప్పుడూ లేదు. ఈ వాదనే మోసాన్ని బయటపెట్టింది. ఇక నకిలీ పత్రం అసలు బ్రిటిష్ చిహ్నం యొక్క వక్రీకరించిన సంస్కరణను కలిగి ఉంది. ప్రామాణిక నినాదం డయు ఎట్ మెన్ డ్రోయిట్ అంటే దేవుడు మరియు నా హక్కు. అయితే కాంగ్రెస్ పంచుకున్న చిత్రం వింతగా అర్ధరహితమైన పదబంధం అంటే డయు డ్రోయిట్ ను మాత్రమే ప్రదర్శించింది. అంతేకాకుండా కాగితంపై ఉన్న స్టాంప్ ఏఐ తరం యొక్క విలక్షణమైన యాదృచ్ఛిక స్క్రిబుల్లను చూపిస్తుంది. నిర్మాణాత్మక అధికారిక ముద్ర కాదు. తప్పుడు పదజాలం వాడటం క్లియర్ కట్ గా బయటపడింది ఈ నకిలీ సృష్టిలో. మరో తప్పేం జరిగింది అంటే ఆర్ఎస్ఎస్ అనే పదాన్ని ఎలా ప్రస్తావించారు? బ్రిటిష్ పరిపాలన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని ఎప్పుడు ఆర్ఎస్ఎస్ఎస్ అని పిలిచింది, RSS అని పిలిచింది. కానీ కాంగ్రెస్ ఇమేజ్ లో ఆర్ఎస్ఎస్ అనే పదం వాడటం అది కల్పితమని స్పష్టంగా రుజువు చేస్తుంది. వీటన్నిటిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ కృత్రిమ మేధస్సు సాధనాలు మరియు కల్పిత పాత్రల ద్వారా ఆర్ఎస్ఎస్ ని అప్రతిష్ట పాలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని స్పష్టమవుతుంది. జాతీయవాద శక్తుల సహకారాన్ని అంగీకరించే బదులు ఆ పార్టీ రాజకీయ ద్వేషంతో నడిచే నిరాధారమైన దాడులకు పాల్పడుతోంది. అలాగే 1930లో స్వతంత్ర పోరాటంలో దండి మార్చ్లో సంఘ్ పాత్ర స్పష్టంగా కనిపించింది. డాక్టర్ హెడ్గేవార్ పాల్గొనడంతో ఆయన ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ పదవికి కూడా రాజీనామా చేశారు. స్వతంత్ర పోరాటం కాంగ్రెస్ అనే ఒకే సంస్థ కింద జరగాలని ఆయన విశ్వసించారు. ఆ సమయంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు. కాంగ్రెస్ ఆందోళనలో చేరగలిగినప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఉండి హిందూ సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేస్తూనే దేశ నిర్మాణాత్మక స్వేచ్ఛ కోసం కూడా పనిచేయవచ్చునని ఆయన గట్టిగా పునరుద్ఘాటించారు. జూలై 21న 1930న యావత్మల్లో సత్యాగ్రహం నిర్వహించిన తర్వాత డాక్టర్ హెడ్గేవార్కు 9 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. 100 మందికి పైగా స్వయం సేవకులను కూడా అకోలో జైలుకు పంపారు. ఆర్ఎస్ఎస్ కి ప్రజాదరణ పెరగడం మరియు స్వతంత్ర పోరాటంలో దాని భాగస్వామ్యం పెరగడంతో బ్రిటిష్ పరిపాలన ప్రభుత్వ నియమాలలోని సెక్షన్ 23 ప్రకారం 1932లో ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఆర్ఎస్ఎస్ లో సభ్యత్వం పొందకుండా లేదా దాని కార్యకలాపాల్లో పాల్గొనకుండా స్పష్టంగా నిషేధించారు. వాస్తవానికి ఆంక్షలు ఉన్నప్పటికీ సంస్థ వేగంగా విస్తరించినందున ఆర్ఎస్ఎస్ గురించి వివరణాత్మక సమాచారాన్ని సేకరించాలని జనవరి 1933లో ఒక ఉత్తర్వు జారీ చేసింది బ్రిటిష్ కార్యదర్శి ఎంజీ హన్లెట్. చివరికి ఈ వృద్ధిని అరికట్టడానికి బ్రిటిష్ వారు చర్యలు తీసుకోవాలని వచ్చింది మరియు డిసెంబర్ 1933లో ఆర్ఎస్ఎస్ ని మతపరమైనది అని పేర్కొంటూ మరియు ఉపాధ్యాయులు సంస్థలో చేరకుండా నిషేధిస్తూ బ్రిటిష్ కార్యదర్శి మరొక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 1934 మధ్య ఫ్రంట్ అసెంబ్లీ సమావేశంలో చాలా మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఈ నిషేధాన్ని గట్టిగా వ్యతిరేకించారు మరియు ఆర్ఎస్ఎస్ కి అనుకూలంగా నిలిచారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఆర్ఎస్ఎస్ ఉంది. 1940 జూన్లో డాక్టర్ హెడ్గేవార్ మరణం తర్వాత శ్రీ గురూజీగా ప్రసిద్ధి చెందిన ఎంఎస్ గోల్వార్కర్ గారు ఆర్ఎస్ఎస్ ఆయన నాయకత్వంలో స్వతంత్ర పోరాటానికి తోడ్పాటు కొనసాగించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ బలంగా ఉన్న విదర్భ ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనకు ఆర్ఎస్ఎస్ నాయకులు దాదా నాయక్, బాబురావు బెగడే మరియు అన్నాజీ కాంగ్రెస్ నాయకుడు ఉద్ధవ్రావ్ కొరేకర్ నాయకత్వం వహించారు. ఈ సంఘటనల సమయంలో బాలాజీ రాయ్పుర్కర్ అనే యువ స్వయం సేవక్ చంపబడ్డాడు. దీని తర్వాత చిమూర్ అస్టి ఎపిసోడ్ అని కూడా పిలువబడే ప్రసిద్ధ చిమూర్ ఎన్కౌంటర్ జరిగింది. దీనిలో 125 మంది సత్యాగ్రహులు మరియు వేలాది మంది స్వయం సేవకులు జైలు పాలయ్యారు. స్వయం సేవక్ హేము కలాని మరియు ఆర్ఎస్ఎస్ నాయకుడు దాదా నాయకులను 1943లో మరణశిక్ష విధించారు. భారతదేశం మరియు సంఘ్ చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం ఒక స్మారక ఘట్టం. ఆర్ఎస్ఎస్ అనేక ప్రయత్నాలు చేసింది మరియు స్వరాజ్ అనే ఏకైక లక్ష్యాన్ని సాధించడానికి కాంగ్రెస్ నాయకులకు అన్ని విధాలుగా బేషరతుగా మద్దతు అందించింది. బ్రిటిష్ వారు ఎప్పటికప్పుడు ఆర్ఎస్ఎస్ పనితీరును నిశితంగా పరిశీలించేవారు మరియు సిఐడి, హోంశాఖ మరియు బ్రిటిష్ నిఘా వర్గాల మధ్య సంఘ్ యొక్క
రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి క్రమం తప్పకుండా నివేదికలు మార్పిడి చేయబడ్డాయి. వారిని దేశ ప్రయోజనం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న బ్రిటిష్ వ్యతిరేక స్వచ్ఛంద సేవకులుగా అభివర్ణించారు. 1943 నాటి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదికలో ఒకటి స్పష్టంగా ఉంది: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమికొట్టి దేశాన్ని విముక్తి చేయడం ఆర్ఎస్ఎస్ యొక్క రహస్య లక్ష్యం. నిజానికి కమ్యూనిస్టులే స్వతంత్ర పోరాటానికి దూరంగా ఉండి భారతదేశ స్వతంత్రాన్ని అవాస్తవం అని పిలిచారు మరియు రాజ్యాంగాన్ని బుర్జువా పత్రంగా ఖండించారు. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు స్వేచ్ఛ కోసం పాటుపడిన అసంఖ్యాక స్వయం సేకుల త్యాగాలు మరియు సహకారాలను ఇటువంటి ప్రచారం తుడిచివేయలేదనేది నిజం. స్వతంత్ర పోరాట టైంలో ప్రత్యర్థిగా ఏ పార్టీ ఉండకూడదు, ఏం జరగకూడదు అని కాంగ్రెస్తో కలిసి ఆర్ఎస్ఎస్ పనిచేసినందుకు ఏరు దాటినాక తెప్ప తగలేస్తారని అంటారు చూసిండ్రా. అట్లా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీదే నిందలేసేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఎవరైతే స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారి వైపు ఉన్నారో కమ్యూనిస్టులను ఈరోజు వంత పాడుతూ ఆనాటి నుంచి ఈనాటి వరకు నిస్వార్థంగా ఎలాంటి ఆపేక్ష లేకుండా సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఏమంటారు, నిస్వార్థంగా ఉన్న వాటి మీద తప్పుడు ప్రచారం చేసినా అవి నిలబడవు. తామరాకు మీద నీటి బిందువులాగా కింద పడిపోతాయి. అదే జరిగింది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి. ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.